హలో అండి, అంతా కులాసానా? ప్రతి శనివారం ఇక్కడ పుప్పలగూడలో కూరగాయలకు సంబంధించిన సంతలాగా పెడతారండి. ఒక 5-6 రోజులకి సరిపడా కూరగాయల వరకు తీసుకుంటాను. కూరగాయలన్నీ మ్యాక్సిమం నేను ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉండడానికే ట్రై చేస్తానండి. కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవంటే తప్పదు కాబట్టి పెట్టాలి. ఏ కూరగాయలు అయితే త్వరగా పాడైపోతుంటాయో వాటిని ముందుగా వండేస్తుంటాను. టమాటాలు అలాంటివి అయితే సగం పండువి సగం దూరగా ఉండేవి తీసుకుంటాను. ఇలా పండువి అయిపోయేలోపు పచ్చివి అనేవి పండుతుంటాయి. ఆకుకూరలు అయితే మ్యాక్సిమం తెచ్చిన రోజే వండేస్తాను, లేదంటే తర్వాత రోజు. మ్యాక్సిమం ఆకుకూరలు ఒక్క రోజు కంటే ఫ్రిడ్జ్లో ఎక్కువగా పెట్టనమాట, వాడేస్తాను. ఆన్లైన్లో కూరగాయలు అయితే అస్సలు నచ్చవండి. నాకెందుకో అవి రుచుండు పచ్చుండో, వీటికి వాటికి వండేటప్పుడే చాలా డిఫరెంట్ అనేది తెలిసిపోతుంది. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ టైంలో తప్పదు అనుకున్నప్పుడే తప్పదన్నమాట. కూరగాయలు వండుకునేటప్పుడు మాత్రం ఒక బేషన్ నిండా నీళ్లు తీసుకొని గుప్పిడంత కల్లుప్పేసి ఒక 20 నిమిషాలు అందులో వదిలేస్తానన్నమాట. కానీ చాలామంది కూరగాయలు ముందుగానే కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అలా స్టోరేజ్ చేసుకుంటారు. ఎవరి అలవాట్లు వాళ్ళవి, ఎవరి కంఫర్ట్ వాళ్ళదనమాట. నేను కూరగాయలు స్పీడ్గానే కట్ చేసుకుంటాను, అందుకని నాకు పెద్దగా పనిలాగా ఏమీ అనిపించదు. నాకున్న బద్ధకానికి కూరగాయలన్నీ కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడం అంటే మన వల్ల అయ్యే పనులు అయితే మాత్రం కాదబ్బా. ఇలా పచ్చిమిర్చికి తోడేలన్నీ తీసేసి ఏదైనా బారుగా ఉన్న డబ్బాలో వేసుకుంటాను. అవసరమైతే ఫ్రిడ్జ్ డోర్లో పట్టేలాగా సౌకర్యంగా ఉండడానికి అనమాట. ఫ్రిడ్జ్ ఉంది కదా అని మనం అన్నీ దాంట్లో నింపేస్తుంటాము, కానీ అలా చేయకూడదు. దానికి కొంచెం స్పేస్ కావాలి. చల్లగాలనేది మంచిగా తిరగడానికి దానికి ఆ స్పేస్ అనేది ఉంచాలి. పాలు, పెరుగు, దోసపిండి, ఇడ్లీ పిండి వీటి కోసం మాత్రమే ఎక్కువగా యూస్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి అల్లం అండి. ఫ్రెష్ అల్లం దొరికింది. మంచిగా నానబెట్టుకొని వాష్ చేసుకొని చెక్కు మొత్తం ఇలా తీసేసాను. అల్లం బాగు చేయాలంటే మాత్రం ఖచ్చితంగా టైం అనేది తీసుకుంటుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్నాను. అందులో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది నాకు ఒక 20-25 డేస్ అలా వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి రెండు కలిపి అయితే నేను మిక్సీ వేయనండి. వెల్లుల్లి చాలా తక్కువగా వాడతాను, అన్నిటిలో వేయను. అందుకని అల్లం వెల్లుల్లి రెండు సపరేట్గా పట్టుకుంటాను. నార్మల్ వెజ్ కర్రీస్ ఉంటాయి కదా, ఉల్లిపాయ టమాటా, ఉల్లిపాయ ములక్కాయ, ఉల్లిపాయ ఎగ్ కర్రీ, అలాంటి వాటిల్లో ఓన్లీ అల్లం వరకే వేస్తాను. ఇంకా ఉప్మాలో అయితే అల్లం లేకపోతే ఉప్మా చేయను అనమాట. నాన్ వెజ్ కర్రీలో మాత్రం వెల్లుల్లి వేసిన నిమిషం తర్వాత అల్లం వేస్తాను. అల్లం అనేది త్వరగా వేగిపోతుంది అనమాట, అందుకోసం అలా చేస్తుంటాను. వెల్లుల్లికి అయితే నేను పొట్టు తీయనండి, అలాగే వేస్తుంటాను. పచ్చడికైతే తీస్తాను కానీ ఇలా పేస్ట్ కోసం అయితే తీయను. దీంట్లో కూడా చిటికెడు సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని మిక్సీ వేసుకున్నాను. ఇలా ఎప్పుడైనా ఆఫ్టర్నూన్స్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాను అనమాట. అల్లం, వెల్లుల్లి, చింతపండు ఇలా 1 మంత్ లోపే వచ్చేలాగానే ప్రిపేర్ చేస్తాను. ఇలా వేరుశెనగ గుళ్ళు కూడా ఉంటే ఒక 5 సార్లు చట్నీకి వచ్చేలాగా ముందుగానే వేయించి పెట్టుకుంటాను. వేరుశెనగ గుళ్ళు వేయించేటప్పుడు మాత్రం కళాయిని 2 నిమిషాలు సిమ్లోనే వేడి చేసుకోవాలి. ఆ తరువాత వేరుశెనగ గుళ్ళు నెమ్మదిగా తిప్పుతూ వేయించుకోవాలి. అలా కాకుండా ముందుగానే వేరుశెనగ గుళ్ళు వేసేసామనుకోండి, హీట్ అవ్వడానికి టైం పడుతుంది, మనకి తిప్పి చేయనికి వస్తుంది అనమాట. అందుకని పొట్టు తీసుకోకపోవడం మన ఇష్టం అండి. ఇలా గ్లాస్ జార్లో స్టోరేజ్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చాలా త్వరగా అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న పనులు ముందుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఫుడ్ అనేది మనం త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు.